హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇండియా మార్కెట్లో OnePlus నుంచి OnePlus Nord 6 ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+ 256GB వేరియంట్ 39,000కు, 12+ 256GB వేరియంట్ 42,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.78 ఇంచెస్ 1.5K LTPS AMOLED డిస్ప్లే ఉంటుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 1800 nits హై బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానెల్, అలాగే దీనికి ఫ్రంట్ క్రిస్టల్ గార్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. దీంట్లో స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.21 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే గేమ్స్ ఆడటానికి వీలుగా టచ్ రిఫ్లెక్స్ చిప్ అని, అలాగే G2 వైఫై చిప్ అని అడిషనల్గా 2 చిప్స్ అయితే యూజ్ చేస్తున్నారు. దీనివల్ల సిగ్నల్ అండ్ టచ్ శాంపుల్ రేట్ చాలా బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇందులో LPDDR5X RAM, UFS 4.1కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇది సోనీ సెన్సార్ అంటున్నారు, కానీ ఏ సెన్సార్ అన్నది మెన్షన్ చేయలేదు. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. రేర్ సైడ్ 60 FPS లో, ఫ్రంట్ సైడ్ 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 9000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 27 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది. అలాగే ఇది ఆక్సిజన్ OS 16, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 7, Bluetooth 6.0 టెక్నాలజీ, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. NFC ఉంటుంది. MIL 18H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. IP66, 68, 69 అండ్ IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. మరి ఇప్పుడు మనం ఇది లాంచ్ చేసిన బడ్జెట్ లో కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, యాక్చువల్ గా దీంట్లో కెమెరాస్ అయితే డౌన్ గ్రేడ్ చేశారు. ఇక్కడ డిస్ప్లే ఓకే, ప్రాసెసర్ గేమింగ్ కోసం అని చెప్పేసి మిగిలిన 2 చిప్స్ ఇచ్చారు. బ్యాటరీ కూడా 9000 mAh ఇచ్చారు. ఇది కూడా ఓకే. అడిషనల్ ఫీచర్స్ కూడా ఓకే. ఇందులో కెమెరాస్ అయితే అంత క్వాలిటీగా అవుట్పుట్ అయితే ఇవ్వలేదు. ఇది ఒక్కటైతే గమనించుకోండి. కానీ ఇందులో గేమ్స్ ఆడేటప్పుడు స్ట్రీమ్ చేసుకోవడానికి అడిషనల్గా మనకైతే ఇది USB 2.0 పోర్ట్తోనే వస్తుంది. కానీ గేమ్స్ ఆడుతుంటే స్ట్రీమ్ చేసుకోవచ్చు అన్నట్లు చెప్తున్నారు. ఇది ఒక మంచి ఫీచర్. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ఇది 35-36 వేల బడ్జెట్లో కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ అందరూ ప్రైస్ హైక్ చేస్తున్నారని వీళ్ళు కూడా హైక్ చేశారు. బట్ 36,000 వరకు పెట్టుంటే బాగుండేదని నా అభిప్రాయం. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.